వెల్కమ్ టు హేమకృతిక వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నా కిచెన్ టూర్. ఎంతో ఈజీగా కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అంటే నమ్మగలుగుతారా? కొంచెం టైం అండ్ ఎఫర్ట్ పెడితే చాలు, చాలా తక్కువ కాస్ట్లో మన కిచెన్ అనేది అందంగా తయారు చేసుకోవచ్చు. నా కిచెన్ వచ్చేసి మోడ్యులర్ కిచెన్ కాదు, చాలా చిన్న కిచెన్. దాంతోపాటు దాంట్లో కబోర్డ్స్ కూడా లేవు. కాబట్టి ఈరోజు ఇట్లాంటి కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూసుకుందాము. యాక్చువల్గా నా కిచెన్ ఇంతకుముందు ఎప్పుడు కొంచెం క్లమ్జీగా ఉండేది. ఎక్కువ క్లమ్జీ ఎందుకు అని అంటే ఎక్కువ సామాన్లు పెడతాం వల్ల. ఈరోజు నేను వచ్చేసి అమెజాన్ నుంచి, మీషో నుంచి కొనుక్కున్న స్పేస్ సేవర్ ఆర్గనైజర్స్ అయితే చూపించబోతున్నాను. దీన్ని యూజ్ చేసుకుని మీ కిచెన్ని, చిన్న కిచెన్ అయినా సరే అందంగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దామా మరి. ఈ లింక్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కనిపిస్తుంది. ఈరోజు అయితే కనుక వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి. ఈరోజు వీడియోలో కిచెన్ టాప్ వచ్చేసి ఎంత నీట్గా సర్దుకోగలుగుతామో, ఎలా సర్దుకోవాలో చూద్దాము. కింద షెల్ఫ్లో కూడా ఎలా సర్దుకోవాలి సామాన్లు అనేది చూద్దాము. వెనకాల సామాన్లు, గ్రాసరీస్ ఎలా సర్దుకోవాలో కూడా చూద్దాము. తక్కువ స్పేస్లో ఎక్కువ ఎలా సర్దచ్చు, అందంగా ఎలా చేయొచ్చో. యాక్చువల్గా డెకరేషన్ కోసం అని చెప్పేసి నా దగ్గర ఏ ఐటము లేదు. అందుకని చెప్పేసి వాల్ స్టిక్కర్స్, దాంతోపాటు కొన్ని ఫ్లవర్స్, డెకరేషన్ క్రీపర్స్ ఇలాంటివన్నీ అయితే తెప్పించాను అనమాట. ఈ డెకరేషన్ ఐటమ్స్తో కిచెన్ అనేది చాలా అందంగా తయారు చేసుకుందాము. ఇంట్లో ఎక్కువ మేకులు కొట్టుకోకుండా చిన్న హుక్స్ సాయంతో ఇవన్నీ హ్యాంగ్ ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము. మన ఎదురుగా కిచెన్ సామాన్లు అన్నీ ఉన్నాయనుకోండి, మనకి ఈజీగా టైం చాలా తక్కువ పడుతుంది. లేదు అంటే కనుక ఎత్తుక్కోవటంలోనే టైం వెళ్ళిపోద్ది కుక్ చేసేటప్పుడు. ఈ గ్లాస్ జార్ వచ్చేసి స్పైస్ జార్. నేను ఆల్ ఇన్ వన్ ఒకే దాంట్లో ఉంటుందని తెప్పించాను, కానీ అంత నచ్చలేదన్నమాట. దాని తర్వాత మీషోలో తక్కువ కాస్ట్లోనే ఆర్డర్ పెట్టాను, 460 అరౌండ్. ఇదైతే కనుక 1200 పడింది, కానీ దాన్ని ట్విస్ట్ చేస్తే కనుక అన్నీ కింద పడిపోతున్నాయి. అందుకే ఇదైతే రిటర్న్ చేస్తాను. మీకు చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. దాని తర్వాత అయితే కనుక ఇది వచ్చేసేసి
ఒక వాల్ డెకరేటివ్ అనమాట, కిచెన్ రూల్స్. చాలా అందంగా ఉంది కాబట్టి తెప్పించాను. ఇది కూడా మ్యాక్సిమం 120 రూపీస్లోనే వచ్చేసింది. దాని తర్వాత కొన్ని క్రీపర్స్. ఈ క్రీపర్స్ వల్ల కిచెన్కే అందం మారిపోతుంది అనమాట, వాల్స్కి డెకరేషన్ వల్ల. ఈ వాల్ డెకరేషన్ చేసేటప్పుడు చిన్న హుక్స్ అయితే నేను తీసుకొచ్చుకున్నాను అమెజాన్లో నుంచి. లేదు అంటే కనుక మనము మేకులు కొట్టాల్సి వస్తుంది అని చెప్పి ఇట్లా హ్యాంగింగ్ హుక్స్ ఇట్లాంటివన్నీ తీసుకుంటే కనుక మీకు ఈజీగా స్టిక్కింగ్తో అయిపోద్ది. దాని వెనకాల వచ్చేసి వాల్ స్టిక్కర్ అతికించాను. చాలా అందంగా ఉంది కదా, అదేదో మార్బుల్ అతికించినట్టు. ఇలా అతికించుకొని అలా హ్యాంగ్ చేసుకుంటే కిచెన్ అనేది స్టార్ట్ అయిపోయింది. చాలా అందంగా ఉంది కదా. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు కీప్ ద కిచెన్ క్లీన్ అంటే యూ షుడ్ నాట్ కుక్ ఇన్ యువర్ కిచెన్ అంటారు. అది జరగని పని కదా. అందుకని చెప్పేసి కిచెన్ ఆర్గనైజేషన్ అంటే చాలా పెద్ద పని అండి, కానీ చాలా చిన్న చిన్న పనులతో ఈజీగా చేసుకోవచ్చు. ఎలా అంటారా, చేతి వెంటనే క్లీన్ చేసేసుకోవటం, అంటే క్లీన్ యాజ్ యూ గో. వెంటనే క్లీన్ చేసేసుకుంటే కనుక కిచెన్ అనేది మనది చాలా నీట్గా ఉంటుంది. అందుబాటులో సామాన్లు ఉంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఈ వుడన్ది వచ్చేసి ర్యాక్ అమెజాన్లో తెప్పించుకున్నాను. 3-in-1 అనమాట. అన్ని స్పైసెస్, మన పప్పులు ఉప్పులు అన్నీ ఎదురుగా ట్రాన్స్పరెంట్ జార్స్లో కనుక పెడితే చాలా ఈజీగా అందుబాటులో ఉంటుంది. అందంగా కూడా ఉంది కదా. దాని కింద వచ్చేసి నేను టిష్యూ పేపర్ రోల్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. కాటన్ టిష్యూ పేపర్ చేతి కింద ఉండాలి కదా, అందుకని చెప్పేసి. ఈ పక్కన టెడ్డీ బేర్స్ వచ్చేసి అందం కోసం పెట్టాను. చిన్న చిన్న టెడ్డీ బేర్స్, రోజ్ ఫ్లవర్స్, ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టాను. చాలా అందంగా ఉంది కదా. దాని తర్వాత ఇక్కడ లైట్స్ అయితే సెట్ చేస్తున్నాను. అంటే కిచెన్ అందంగా ఉండాలంటే రాత్రిపూట అయినా సరే మనం కొంచెం ఎంజాయ్ చేయాలి అని అంటే కనుక ఇలా చిన్న చిన్న లైటింగ్స్ పెట్టుకున్నాం అనుకోండి, ప్లాంట్స్తో పాటు కిచెన్ అనేది చాలా అందంగా ఉంటుంది. చూసారా, కిచెన్ లుక్కే మారిపోయింది. ఈ ఫీల్ కోసం అని చెప్పేసి నేను ఈ లైటింగ్, మనీ ప్లాంట్ ఇదంతా ప్లాన్ చేశాను అనమాట. దాని తర్వాత వచ్చేసి గ్యాస్ పొయ్యి కిందన్న అల్మార్ చూసేద్దామా. దీంట్లో వచ్చేసి సామాన్లన్నీ ఎంత అందుబాటులో ఎంత నీట్గా పెట్టుకోగలిగితే ఒకదాని పక్కన ఒకటి, దాన్ని అంత అందంగా ఉంటుంది. దాంతోపాటు మనకి ఈజీగా హ్యాండిల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ప్లేట్ స్టాండ్ 2 స్టాండ్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఒకటి సరిపోలేదు కాబట్టి 2 పెట్టుకున్నాను. ఎంత ఓపెన్ కిచెన్ అయినా సరే మొత్తం అంతా స్మాల్ కిచెన్ని ఆర్గనైజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఎఫర్ట్ కూడా పడుతుంది. అంటే ఏం తీసుకొచ్చుకోవాలి, ఏం కొనాలి అనేది కూడా చాలా ఆలోచించాలి కదా. దీంతోపాటు నేను 2 స్టాండ్లు ఎందుకు పెట్టుకున్నానంటే మా ఇంట్లో 6 మెంబర్స్ ఉంటామండి. 6 మెంబర్స్ కూడా ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువే ఉంటాయి. నాకు కబోర్డ్స్ లేవు కాబట్టి నేను ఈ పక్కన తక్కువ కాస్ట్లో అయిపోతుందని చెప్పి ఇలా పల్లెల స్టాండ్ అయితే పెట్టుకున్నాను అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే నాకు రోజు మొత్తానికి ఏమేం కావాలో అన్నీ అందుబాటులో ఉంటాయి, కళ్ళెదురుగా ఉంటాయి, పక్కనే ఉంటుంది. దాంతోపాటు అందంగా కూడా ఉంటుంది. మెస్సీగా కింద ప్లేట్స్ కనుక పెట్టుకున్నాను అనుకోండి, అన్నెసరీ సౌండ్స్ అనేవి వస్తాయి. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, ఒకదాని పక్కన ఒకటి నీట్గా ఉంటుంది అనమాట. ఇంకపోతే నా గ్యాస్ పొయ్యి. ఈ గ్యాస్ స్టవ్ వచ్చేసి 4-in-1 గ్యాస్ స్టవ్ అనమాట. ఇది వచ్చేసి నేను చాలా వెతికి తీసుకున్నాను. ఎందుకంటే 4-in-1 రావాలి, స్క్వేర్ షేప్లో రాకూడదు, రెక్టాంగిల్ షేప్లో రావాలి. నా గ్యాస్ స్టవ్కి స్పేస్ అనేది ఆక్యుపై అవ్వకుండా నీట్గా ఉండాలనేది. అందుకని చెప్పేసి ఎంతో వెతికి ఈ పొయ్యి అయితే తీసుకున్నాను. దాని తర్వాత ఎప్పుడైనా రైస్ కుక్కర్ ఎమర్జెన్సీలో కావాల్సి వస్తుందని చెప్పేసి అక్కడ పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఫైనల్గా వచ్చేస్తే ఇంకా ఆయిల్ టిన్స్ అనమాట. ఆయిల్ టిన్స్కి, పల్లీలకి ఇవన్నీ కూడా హ్యాండీగా ఉండాలి కదా. ఎప్పుడూ కూడా వెనకాలకి తిరిగి మళ్ళీ ముందుకు తిరిగి ఇలా అన్ని టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి నేను గ్యాస్ స్టవ్ పైనే పెట్టుకున్నాను అనమాట. ఇట్లాంటివన్నీ అన్నీ కూడా చేతికి అందుబాటులో ఉంటే మనకు టైం సేవ్ అవుతుంది. దాంతోపాటు హడావిడిగా కూడా పడం కదా, అందుకని చెప్పేసి ఇలా సర్దుకున్నాను. ఐకియా నుంచి కొన్ని హ్యాంగర్స్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. దీనికి ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి నేను అందుకని చెప్పేసి కిటికీకే ఆ స్పేస్ సేవర్స్ ఆ బాక్స్ పెట్టేసేసి దాంట్లో స్పూన్స్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే పైన మార్బుల్ ఫినిషింగ్ లాగా పింక్ షీట్ అనేది అతికించుకున్నాను కదా, దానిపైన కొంచెం ఎలివేట్ అవటం కోసం ఎంబోస్ది వాల్పేపర్ ఒకటి తెప్పించుకున్నాను అనమాట. ఇవన్నీ ఒకరోజు రాలేదండి. ఈ కిచెన్ ఆర్గనైజ్ చేయడానికి నాకు చాలా రోజులే పట్టింది. ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క రోజు వస్తూ ఉంటే దాన్ని కొంచెంగా సెట్ చేసుకుంటూ వచ్చానమాట. అందుకని చెప్పేసి చాలా టైం పట్టింది. ఇది వచ్చేసి ఎంబోస్ మార్బుల్స్ లాగా ఉంటుంది చూడండి. ఈ టైల్స్ లాగా అనిపిస్తుంది, కానీ టైల్స్ కాదు, వాల్ స్టిక్కర్స్. చాలా అందంగా ఉంది కదా, అందుకని చెప్పించాను అనమాట. ఒక షీట్ని కట్ చేసుకుని మొత్తం అంతా
కొంచెం కొంచెంగా అతికించుకుంటే ఇంత అందంగా వచ్చిందనమాట. గరం మసాలాలన్నీ ఒకే చాటు ఉంటే చాలా టైం సేవ్ అవుతుందని చెప్పేసి 4-in-1 బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. దాంట్లో ధనియాల పొడి, జీరా పొడి, బిర్యానీ మసాలా అన్నీ కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత పక్కన అయితే చిన్న రోల్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే ఎప్పుడైనా టీ పెట్టినప్పుడు అల్లం దంచడానికి ఉంటుంది, ఏదైనా ఎమర్జెన్సీలో దంచడానికి అని. ఇంక ఈ స్పూన్స్ అయితే ఈ మధ్యన అమెజాన్లో చాలా ఫేమస్ అయిపోయింది కదా, అంటే బ్రాస్ కానీ బ్రాస్ కాదు, అది యాక్చువల్గా గోల్డ్ కోటింగ్తో ఉన్న స్పూన్స్ అనమాట. చాలా డెలికేట్గా ఉంటాయి, ఉట్టి షో పర్పస్ మాత్రమే. దాని తర్వాత వచ్చేసి ఈ హ్యాంగర్స్ అన్నీ కూడా నేను ఐకియా నుంచి తీసుకొచ్చుకున్నాను. కొన్ని అయితే మాత్రం ఈ ఐరన్వి వచ్చినాయి కదా, ఐరన్తో పాటు వచ్చినాయి అనమాట. దాని తర్వాత అయితే ఈ చిన్న స్టాండ్ వచ్చేసి స్టీల్ స్టాండ్, స్పేస్ సేవర్ అనమాట. దాంట్లో కొన్ని సామాన్లు అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఎక్కువ సామాన్లకి పెడతానికి ప్లేస్ లేదు కాబట్టి అందుకనే చిన్నదైతే తెప్పించుకున్నాను. ఇక్కడ ఆయిల్ మరకలు కానీ ఏదైనా వచ్చినా అంటుకోకుండా పైన ఆ షీట్ అయితే అతికిచ్చాను. కింద అయితే టేబుల్ ఒకటి వేసేసి దానికి గ్లాస్వి లిడ్స్ అన్నీ పెట్టుకున్నాను. దాంతోపాటు పెనాలు కూడా ఇక్కడే పెట్టేశాను అనమాట. ఇలా స్పేస్ సేవింగ్ కనుక చేసుకోగలిగితే మన ఇంట్లో వస్తువులతో తక్కువ ఖర్చులో ఎంతో హ్యాపీగా ఉంటాం. కిచెన్ని ప్లెజెంట్గా చూస్తే కనుక మనకి మార్నింగ్ కుక్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది, దాంతోపాటు వంటింట్లోకి రావాలనే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అందుకని చెప్పేసి ఒకదానిపైన ఒకటైనా సరే ఇవన్నీ కబోర్డ్ లేకపోయినా దీన్ని ఇంత నీట్గా సర్దుకోవడానికి కారణం అనమాట. ఇది వచ్చేసి స్పైస్ జార్ అండి. ఇది లాస్ట్ టైం వీడియోస్లో కూడా చూపించాను కదా. ఈ స్పైస్ జార్ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. నా డైట్కి చాలా హెల్ప్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి ఇవన్నీ ఆర్గనైజ్ చేసేసుకుని దానికి లేబుల్స్ అయితే వేసేసాను. ట్రాన్స్పరెంట్ కొన్ని వాటికైతే మాత్రం వేయలేదు, ఎందుకంటే కనిపిస్తుంది కదా అని చెప్పి. కొన్ని పడులకి అయితే కన్ఫ్యూజ్ అవుతాను కదా, మూత తెరిసినా చూసుకోవాలి అని అనుకునే వాటికి మాత్రం నేనైతే లేబుల్ చేశాను. దాని తర్వాత ఇవన్నీ స్పేస్ సేవర్ అండి. పైన కింద పార్టీషన్ లాగా డివైడ్ చేసి కింద కొన్ని పైన కొన్ని అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా మీషోలో కానీ అమెజాన్లో కానీ అరౌండ్ 150లో వచ్చేసిన కాస్ట్లోవే. ఎక్కువ కాస్ట్ పెట్టకుండా తక్కువ కాస్ట్లోనే కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూశాను. దాని తర్వాత వచ్చేసి ఎప్పుడు న్యూస్ పేపర్లు వేస్తూ ఉంటే కాక్రోచెస్ వస్తున్నాయి అని చెప్పేసి నేనైతే కనుక ఈ కింద మార్బుల్ షీట్ అనేది వేసుకున్నాను అనమాట. డస్ట్ కూడా మనం ఈజీగా వైప్ చేసేస్తే పోతుంది. నెలకొకసారి తడి క్లాత్తో పెట్టుకుని తుడుచుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. డిమ్ లైట్లు తీసేసి ఈ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. కిచెన్లోకి వచ్చి ఏదో ఒకటి వండాలి అనిపిస్తుంది అనమాట, అంత నీట్గా తయారు చేసుకుంటే. కాకపోతే ఇవన్నీ కూడా సర్దుకున్న తర్వాత దీన్ని మెయింటెనెన్స్ అయితే కనుక కొంచెం శ్రమ పడాల్సి వస్తుంది. ఎందుకు అంటే మనము ఆయిల్తో వాడేది ఎప్పుడైనా సరే చిమ్నీ పెట్టుకున్నాం అనుకోండి మొత్తం అది అబ్జర్వ్ చేస్తుంది. లేదు అంటే కనుక వీటికి కొంచెం జిడ్డు అనేది పడుతుంది కదా. ఎప్పటికప్పుడు సర్ఫ్ వాటర్తో క్లీన్ చేసేసుకుంటే మంత్లీ వన్స్ మనం ఎట్లయినా క్లీన్ చేసుకుంటాం కదా, ఆ టైంలో మనం నీట్గా క్లీన్ చేసేసుకుంటే కిచెన్ అనేది అందంగా ఉంటుంది. ఈ రకంగా నేనైతే కనుక కిచెన్ ఆర్గనైజ్ చేసుకున్నాను. మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారో కమెంట్స్లో అయితే పెట్టండి. ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే కనుక నాకు షేర్ చేయండి. ఇదైతే కనుక నా ఇంట్లో కిచెన్. నా అవుట్డోర్ కిచెన్ కూడా మీకు నెక్స్ట్ టూర్లో చూపిస్తాను. ఇంకా సెలవా మరి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాను. బాయ్.